నమస్కారం. శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులకు అవగాహన కలిగి ఉండాలన్న డిఆర్ఓ చిన్న ఓబులేసు. ఎన్నికల అధికారులకు శిక్షణ. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు త్వరలో ప్రారంభమవుతాయన్న కమిషనర్ వెంకటేశ్వరరావు. కూరగాయల మార్కెట్లు, దుకాణాలు పరిశీలించిన కమిషనర్. అల్లూరు ఆలూరు మధ్య గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశాలు. 1000 ఎకరాల ప్రభుత్వ ఎసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదన. నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నీటి సంఘాల ఒంగోలు డివిజన్ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ఎన్నికలు భిన్నంగా జరిగే వాటర్ యూజర్స్ ఎన్నికల అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వీటి నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన ఎంతో అవసరమని డిఆర్ఓ అన్నారు. సాధారణ ఎన్నికలు నిర్వహించాం, ఈ ఎన్నికల నిర్వహణపై పెద్ద కష్టతరం కాదనే భావనను విడనాడాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు మాస్టర్ ట్రైనర్, మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. మీరు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటారు, టీసీలో ఏ విధంగా ఎన్నికలు కండక్ట్ చేయాలి, ఆ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ ఎక్కడ అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ చిరంజీవి, తహసీల్దార్ మార్కాపురం మీకు అందరికీ వివరించడం జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలు ఒక రకంగా ఎలక్షన్ అధికారులుగా మీకు ఇబ్బంది కలిగించేటువంటి ఎన్నికలే. జనరల్ ఎలక్షన్లకు దీనికి చాలా తేడా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ చేసిన వాళ్ళము మాకు ఇదే ఒక లెక్క అనేటువంటి తేలికపాటి అభిప్రాయం కనుక కలిగి ఉంటే దయచేసి అది విడనాడండి. జనరల్ ఎలక్షన్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి యొక్క పర్యవేక్షణ, ఆర్ఓ గారి యొక్క పర్యవేక్షణ, టోటల్ పోలీస్ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పైగా కంట్రీ వైడ్ జరిగే ఎలక్షన్లు కాబట్టి అందరి కాన్సన్ట్రేషన్ దానిపైన ఉంటుంది. పైగా జనరల్ ఓటర్స్ అంతా అందులో ఉంటారు. ఇది ప్రకృతి సహజసిద్ధంగా అలాగనే కృత్రిమంగా ఏర్పడినటువంటి చెరువులు, అలాగనే కాలువలు, వీటికి సంబంధించి మనము 3 కేటగిరీస్గా ఇరిగేషన్ సోర్సెస్ అనేది విభజించడం జరిగింది. అందులో ఇరిగేషన్ సోర్సెస్లో మేజర్, మీడియం అండ్ మైనర్, ఈ 3 దయచేసి అందరూ బుక్ తెచ్చుకుంటే కనుక దయచేసి నేను చెప్పిన పాయింట్స్ ఇనిషియల్గా మీరు నోట్ చేసుకుంటే మీకు రాను నేను చెప్పే చాప్టర్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము 3 కేటగిరీస్గా విభజించుకున్నప్పుడు అంటే టీసీ అనేది డబ్ల్యూఏ నుంచి దానికి రిలేటివ్. సో పీసీ, డిసి అండ్ డబ్ల్యూఏ. ఇక్కడ మనకి కండక్ట్ చేయబోయే ఎలక్షన్ మీరందరూ కూడాను కేవలం డబ్ల్యూఏకి మాత్రమే. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, తద్వారా అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. కలుషిత నీరు తాగటం వల్ల డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. నిలిచి ఉన్న నీటిలో దోమల ఉత్పత్తి పెరిగి వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖతో సమన్వయంతో గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా వేడి నీటిని తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా
ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఇంతకుముందు 2 దఫాలుగా వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఈరోజు వర్షం బిగినవుతుంది. సో వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎటువంటి కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు రకరకాల జబ్బులు వస్తాయి. డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ, హెపటైటిస్ ఏ అని కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పరిశుద్ధమైన నీటినే తాగాలి. అట్లాగే మేము మున్సిపాలిటీ వాళ్ళతో కానీ, అంటే అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో పంచాయతీ వాళ్ళతో కానీ, అట్లాగే రూరల్ వాటర్ వర్క్స్ వాళ్ళతో కానీ సంయమనం చేసుకొని నీటి ట్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి కడిగించి అందులో కరెక్ట్ మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. అట్లాగే మున్సిపల్ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళ గ్రామాల్లో క్లోరోస్కోప్స్ ఉపయోగించి నీళ్ళల్లో క్లోరిన్ లెవెల్ ఎంత ఉంది అనేది వాళ్ళు మెజర్ చేసుకోవాలి. సో దీనికోసం అందరికీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మున్సిపాలిటీస్ తోటి, పంచాయతీస్ తోటి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తోటి వీటితో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. సో అందరినీ సమన్వయపరుచుకొని ప్రజలకు పరిశుద్ధమైన నీరు అందాలి. తర్వాత ముఖ్యంగా డ్రైనేజెస్ ఇవన్నీ లీకేజెస్ ఉంటాయి వాటర్ తాగే నీటి పైపుల్లోకి. అది ఎక్కడన్నా కనబడినా వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దానిపై చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇక మిగిలింది దోమల వల్ల వచ్చే వ్యాధులు. సో దోమల వల్ల మీకు అందరికీ తెలిసిందే, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, జపాన్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడువాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నీరు ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది. మేము ఆరోగ్య శాఖ తరఫున ప్రతి శుక్రవారాన్ని ఫ్రైడే ఈజ్ ఏ డ్రై డే, అంటే లార్వా నుంచి దోమ పెరగడానికి వారం రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది. సో వారం రోజుల లోపల ఆ లార్వా పెరిగే నీటిని బయట పారేస్తే అవి నీరు లేక చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాము. పోతే సాయంత్రం అవుతానే కిటికీలు తలుపులు వేసుకోవాలి, పొడవాటి బట్టలు ధరించాలి, దోమతెరలు లేదా ఇతరత్ర దోమలను నివారించే జెట్ లిక్విడ్ ఇలాంటివి కూడా ఉపయోగించుకొని దోమల నుంచి వచ్చే వ్యాధుల్ని మనం రక్షించుకోవాలి. మామిడిపాలెంలోని కంపోస్ట్ యార్డులోని కేంద్రంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు సిబ్బందితో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. శస్త్రచికిత్సల అనంతరం వాటికి కల్పించాల్సిన వసతులపై మానిటరింగ్ కమిటీ సలహాలు, సూచనలు పాటించాలన్నారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, డిఈలు, ఏఈలు, సలహాదారులు పాల్గొన్నారు. ముందుగా మామిడిపాలెం కేంద్రాన్ని పరిశీలించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు కేటాయించిన దుకాణాల్లో మాత్రమే విక్రయాలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. మార్కెట్ను సందర్శించి అనుమతి లేని దుకాణాలను తొలగించారు. అద్దె బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కర్నూలు రోడ్డు జలమయం అయింది. మార్కెట్ ప్రాంతం, ఊర చెరువు నుంచి వచ్చే నీరు కర్నూలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, సిఎంఆర్, తులసిరామ్ థియేటర్ సెంటర్ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మార్కెట్లో మోకాటి లోతు నీరు నిలబడటంతో కూరగాయలు అమ్ముకునేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. కొనుగోలుదారులు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండలో వీధుల వెంట జీవనం సాగిస్తున్న పలువురు అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన సింగరాయకొండలో ఉన్న మున్నాబాయి వచ్చేసి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అట్లాగే డ్రైవర్లకు ఉన్న కొంతమంది యాచకులకు దుప్పట్లు అలాగే ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ప్రతి అకేషన్కి ఫుడ్ ప్రిపేర్ చేసి ఏదైతే ఇలాంటి నిరుపేదలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉంటారో వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి అన్న ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు మా ఫౌండేషన్ తరఫున. దయచేసి మున్నాబాయి ఎట్టయితే ముందుకు వచ్చాడో ప్రతి ఒక్కరు వ్యక్తులు వచ్చి ఇలాంటి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉండే వాళ్ళని
రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం 2.27 కోట్లు కేటాయించింది. అందులో ఒంగోలు ఒకటి. దీంతో గగనయానంపై జిల్లా వాసులు ఆకాంక్షలు మళ్లీ రెక్కలించుకున్నాయి. సుమారు 12 ఏళ్ల కిందట ఒంగోలు సమీపంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య దాదాపు 1000 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. తదనంతరం వాటిపై సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆశలు అడియాసలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థల విషయమై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు జేసీ గోపాలకృష్ణతో చర్చించారు. ఇటీవల విమానాశ్రయం కోసం సేకరించిన భూములను జేసీ గోపాలకృష్ణ పరిశీలించారు. కొత్తపట్నం మండలం ఆలూరు, అల్లూరు గ్రామాల మధ్య ఉన్న 657 ఎకరాల వాన్ఫిక్ భూముల్లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. తాజాగా సదరు భూమిలో ఏర్పాటుపై అధ్యయనం చేయనున్నారు. ఒంగోలు డిఎల్డిఓ ఉషారాని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఉషారాని సార్వత్రిక ఎన్నికల ముందు డిపిఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన గ్రామ సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ సహాయకుల సాధారణ బదిలీలలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సదరు నివేదిక ఆధారంగా ఆమెపై క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఇటీవల నివేదిక పంపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉషారాణిని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు ఇచ్చేందుకు అవసరమైన కొలతలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యాలయంలో కొలతలు తీసుకునే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కృత్రిమ అవయవాల తయారీ సంస్థకు చెందిన నాగమణి, గోపాలులు పాల్గొని దివ్యాంగుల నుంచి కొలతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కృత్రిమ అవయవాల కోసం దివ్యాంగులు పాల్గొన్నారని సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి దివ్యాంగులకు మరియు వృద్ధులకి కృత్రిమ కాళ్ళు కొరకై కొలతల శిబిరము ఏర్పాటు చేయడం అనేది గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహకార సంస్థ వారి ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ఆధ్వర్యంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారి సూచనల మేరకు ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం అనేది. ముందుగా ఈ క్యాంపు కొరకై గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్ల ద్వారా తెలియపరచడమైనది మరియు అలాగే పత్రికా ప్రకటన ద్వారా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచడమైనది. సుమారుగా ఇప్పటికీ 30 మంది దాకా వచ్చారు. వీరికి అనంతపురం నుండి ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చర్ వారి నుండి వచ్చిన నాన్ టెక్నీషియన్స్ నాగముని అండ్ గోపాల్ వారు వీరికి కొలతలు తీసుకొని వారి అవసరాల మేరకు వారి కొలతలు తీసుకొని లిమ్స్ తయారు చేసి మరి కూడా తయారు చేసిన తర్వాత ఈ లిమ్స్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందజేయబడిందని తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు, వృద్ధులు కూడా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాలైన మార్కాపురం నుండి కూడా వచ్చారు. మార్కాపురము, పాకాల, మద్దిపాడు, చినగంజము, కొండేపి వంటి ఊర్ల నుండి కూడా మన దివ్యాంగులు వచ్చి దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేయుచున్న డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు లభించిన సందర్భంగా కళాశాల బృందం సత్కరించింది. ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ కళాశాలకు NAC A+ వచ్చేందుకు శ్రీనివాసరెడ్డి చేసిన కృషిని కొనియాడారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందడం కళాశాలకు గర్వకారణమన్నారు. అనంతరం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కుసుమ కుమారి,
చెన్నంనేని శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, డాక్టర్ పి ఇందిరా, డాక్టర్ మంజుల, భారతి, పి యామిని అధ్యాపకులు పాల్గొన్నారు. నాకు అంటే ఇది అవార్డు రావడం అనేది 2 ఏళ్ల క్రితం ఒకసారి అప్లై చేసాను. ఇప్పుడు 2022లో ఈ కాలేజీకి వచ్చిన కొత్తలో. తర్వాత ఇదేది రొటీన్ అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నాకైతే ఆలోచన లేదు. అంతా క్రెడిట్ అంతా ఏంటంటే అప్లై చేయించింది అంతా కర్త కర్మక్రియ. ఎందుకంటే నా అంటే ముందు నేను అనుకున్నది ఏంటంటే మనం ఇటువంటి వాటికి అప్లై చేయకూడదని అనుకున్నాను నేను. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస మహోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి విగ్రహాలకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నమ్మ చమకాలతో మహారుద్రాభిషేకాన్ని అర్చకులు రామకృష్ణ శాస్త్రి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక పూజా కార్యక్రమాన్ని దర్శించారు. అగ్నికుల క్షత్రియ క్రీడాకారుల అభినందన సభ అంజయ్ రోడ్డులోని సామాజిక భవనంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన మోపిదేవి ధాత్రి, మొగదారమ్మ, కొక్కిలగడ్డ సాయిరాం, దండుపోలు గోపిరాజు, దండుపోలు సాయి కిరణ్, తంబు యశ్వంత్ను సత్కరించారు. శ్రీరామ్ వైద్యశాల యాజమాని చాపల వంశీకృష్ణ, జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, వివిధ సంఘాల ప్రతినిధులు వల్లభుని రంగారావు, వెయ్యాల వెంకటేశ్వర్లు, సిరిగిరి రంగారావు, మత్స్యశాఖ ఏడి శ్రీనివాసులు పాల్గొన్నారు. కబడ్డీ అంటే నాకు కొత్తపట్నం అండి. ఈ కొత్తపట్నం ఏరియాలో మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది అగ్నికుల క్షత్రియ సోదరులు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కారణం ఏంటంటే అన్ని పరిస్థితులు అనుకూలించి ఇంట్లో పేరెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళు అయింది. చిన్నప్పటి నుంచి మనం బాగా చదువు చెప్పి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించడం ఒక పద్ధతి. అది అందరికీ తెలిసిన పద్ధతి. ఇంకొక అంశం మన దాంట్లోకి మన అగ్నిశక్తులు లాంటి సాధారణంగా అందరికంటే కొంతమందికి. రెండో అంశం ఏంటంటే మనకి మన ఇంట్లో పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ మన దాంట్లోకి అనుకోలేదు. కానీ మన పిల్లలు ఎక్కడ చూసినా కానీ ఏ దేవుల్లో చూసినా కానీ మెరిట్ లాంటి పిల్లలు మెరిట్లా ఉంటారు. పెద్దాంట్లో కూడా ఎవరు కూడా స్టేట్ నేషనల్ దాంట్లో ఉంటారు. కొంతమంది మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీరు అందరూ తెలుసో లేదో మన కాంగ్రెస్లో నా కరాటే ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ అవుతారు. ఆయన కూడా కొంతమంది పరిపాలన ఇంత ప్రాముఖ్యమైనటువంటి గేమ్స్ ఇక్కడ అందరూ ఆడుతూ ఉన్నారు. అందులో ఒక ఆడపిల్ల మన సాధారణంగా మన ఆడపిల్లలు ఇంట్లో బయట రావాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆడపిల్లని నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి ఛాంపియన్ ఇంటర్నేషనల్ తీసుకురావడం అనేది అందరం కూడా గొడవపడాల్సిన విషయం అన్నమాట. ఒకసారి చెప్తా ఉన్నాను. అందరూ గట్టిగా మన మగదారుని అభినందించాలి. దీనిలో ఒక మంచి కార్యక్రమంతో దీన్ని ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ నిర్మాణం పూర్తి కాకముందే ఒక మంచి కార్యక్రమంతో ఈ ఆరోగ్య క్షేత్రం నిర్మాణం ఆరోగ్య క్షేత్రం ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి కారకులైన కర్లింగ్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించిన దాత్రి మొగదారమ్మకి మరియు కరాటే గేమ్లో గోల్డ్ మెడల్ సాధించిన యశ్వంత్కి మరి కబడ్డీ గేమ్లో ప్రతిభ కనబరిచిన సాయిరామ్, సాయి కిరణ్, గోపిరాజుకు శుభాభినందనలు తెలియజేస్తూ మీరు ఇక ముందు కూడా మంచి మంచి గోల్డ్ మెడల్ సాధించి మిమ్మల్ని చూసి ప్రతి గ్రామంలో కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి మంచి ప్లేయర్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆరామ క్షేత్ర సామాజిక భవనంలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఈ కార్యక్రమం
సంవత్సరంలో కష్టపడితే సీని సార్ అని కరేడు ఆ సారు పిల్లవాడు ఎక్కడికైనా గోల్డ్ మెడల్ కూడా పరిస్థితి ఏదైతే కావాలి. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు తిరుపతిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పంచాంగ నిర్ణయ గణిత సమ్మేళనంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష్య వాస్తు పండితుడు డాక్టర్ జూటూరి భానుమూర్తి సిద్ధాంతి 3 రోజుల పాటు నిర్వహించిన ఈ జాతీయ స్థాయి సమ్మేళనంలో పాల్గొని తాను రచిస్తున్న దృగ్గణిత పంచాంగ గణితం ప్రత్యక్ష సాధన చేసి నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, జ్యోతిష విభాగం ప్రొఫెసర్లు కృష్ణేశ్వర్, జ్వాల చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన పంచాంగకర్తలు, నగరానికి చెందిన ప్రముఖులు డాక్టర్ జూటూరిని అభినందించారు. 98 సంవత్సరాల్లో ఐసెర్వ్ అనేటువంటి ఒక సంస్థ కుప్పా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక 5 సంవత్సరాల పాటు హైదరాబాద్లో సిద్ధాంత సభలు ఏర్పాటు చేశారు. పీజీ విద్య అభ్యసించిన తర్వాత దుర్గణిత పంచాంగాన్ని నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో నేను ఒక 2-3 సంవత్సరాలు నా యొక్క గణితాన్ని తీసుకెళ్ళి కృష్ణమూర్తి తాతయ్య గారికి, అలాగే శ్రీపాద భట్ గారు పొద్దునొచ్చారు, నమస్కారం చేసుకున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారికి, సివివి గురువు గారికి చూపించా. వాళ్ళ యొక్క ఆశీస్సులతో, వాళ్ళ యొక్క ఆజ్ఞానుసారము ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి ఆ యొక్క గణితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. 1380, 1460 మధ్యకాలంలో కేరళలో పరమేశ్వర్ అనేటువంటి ఒక ఆయన, దామోదర్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా దీని మీద సాధన చేసినట్లు, ఆ తర్వాత కాలంలో 15వ శతాబ్దంలో మెడ్రాస్ అబ్జర్వేటరీలో ఉండేటువంటి రఘునాథాచార్య అనేటువంటి ఆయన 15వ శతాబ్దంలో ఈ దృక్ వ్యవస్థని ప్రవేశపెట్టారని, టెలిస్కోప్ ద్వారా ఆధునిక ఆప్టికల్ యంత్ర సహాయంతో గ్రహాలను, నక్షత్రాల యొక్క స్థానాలు నిర్ణయించి లెక్కించేటువంటి యొక్క అంక గణితమును ప్రవేశపెట్టి నిర్ణయించారనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి యొక్క ఆధారాలు. బొమ్మనంపాడులో అద్దంకి కో-లొకేటెడ్ పిహెచ్సి వైద్యాధికారి మనోజ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 87 మందిని పరీక్షించగా 17 మందికి జ్వరం తగ్గినప్పటికీ గున్య లక్షణాలతో, కాళ్ళు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అనంతరం గ్రామంలోని మంచినీటి శుద్ధ జల కేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి సమక్షంలో తనిఖీ చేశారు. డాక్టర్ హరికృష్ణ, సిబ్బంది జానీ, తబిత, కుమార్, పుష్పలీల, షరీఫా, అంజలి, నాగలక్ష్మి, అమేంద్ర, మణికంఠ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ కానీ ఇప్పుడు మలేరియా, వర్షం పడుతుంది కదా, వర్షం నీళ్ళల్లో పెరుగుతాయి. అవి ఎట్లా పెరుగుతాయంటే రోళ్ళు, రోకళ్ళు, టైర్లు, పనికిరాని ఒక 10 రోజులు వాడాక మార్పు ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి పిల్లలకి. ఇప్పుడు లేవు, అప్పుడు నడకలేదు ఉంది అంటారా. రక్తం తక్కువైనప్పుడు కూడా అలాగ వస్తుంది. రక్తం పెరిగే మాటలు పెట్టాను, 4 రోజుల పాటు వాడండి. ఆ మూతి చాలా చిన్నదిగా ఉంటుంది. మనం వాటిలోంచి బ్రష్లు అవి క్లీన్ చేసేటప్పుడు దీని ద్వారా కూడా చాలా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అట్టా వచ్చున్నాయి, గుర్తించాం. అమ్మ ఒక మాట, ఇప్పుడు వెనకట్లో మనం నీళ్ళ బిందెలు వాడుతున్నాం కదా, ఇప్పుడు మనం ప్లాస్టిక్ క్యాన్లు ఎందుకు వాడాలి? నీళ్ళ బిందెల్లో వేసుకోవచ్చు, దాని లోపల చేయబెట్టి కడుక్కుంటాం కదా. ఈ సగం జ్వరాలు ఇప్పుడు మేము గమనించిన మాట, సగం జ్వరాలు నీళ్ళ మార్పుతోటే వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్యాన్ ఉంటుంది, దాంట్లో మట్టి మనం చేయబోదు, లోపలికి శుభ్రం చేసుకోలేము, మురికి పట్టిద్ది, పాచి పట్టిద్ది. ఏదో ఆయన వచ్చాడు, క్యాన్లో పెట్టాడు, తాగామయ్యే పోతున్నాయి రోగాలు ఇట్టాగా. సో ఆ క్యాన్లో పట్టుకోవాకండి. బిందెలు ఉన్నాయి కదా ప్రతి ఇళ్ళల్లో, బిందెల్లో పట్టుకుంటే మనం శుభ్రంగా ఉంటాం. లేకపోతే క్యాన్లు తిప్పుకునే ఉంటాయి కదా, క్యాన్ పట్టుకుంటే చేయి కూడా తగలకుండా శుభ్రంగా నీళ్ళు వస్తాయి, కడుక్కోవడానికి అవకాశం ఉంది. అట్లా వాడుకోండి. ఈ క్యాన్లు వీలైనంతగా తగ్గించుకోండి, మీకు ఈ జ్వరాలు పోతాయి.
తొట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ రోజులు వాడట్లేదు అన్నప్పుడు వాటికి బ్లీచింగ్ పూసేసి వాటిని బోర్లించడం కానీ ఎండలో ఎండబెట్టడం కానీ ఇట్లాంటివి చేసుకోవాలి. దోమతెరల గురించి ఆల్రెడీ మా వాళ్ళంతా తిరిగి చెప్తానే ఉన్నారు. మీకు తెలుసు దోమతెరలు వాడుకోవడం కానీ ఇంట్లో పొగ పెట్టడం అంటారు. ఈ ఎండిన వేపాకు, లవంగాలు, కర్పూరం ఇలాంటివి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. నీ విలువలే నీకు రక్ష. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.